ప్రభువునందు ప్రియాతి ప్రియులైన మీకందరికిని రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ఉదయకాలపు అనేక శుభవందనములు తెలియచేసుకుంటున్నాను. సర్వశక్తిగల దేవుని ఆశీర్వాదములతో మీరును మీ ఇంటి వారును సంపూర్ణ ఆనందముతో నింపబడి యుగయుగములు ఆయన సన్నిధిలో నిలిచి ఉండే ధన్యతతో ఆనందింతురుగాక. ఈ ఉదయకాల సమయమందు ప్రభు యొక్క సన్నిధిలో ఆయన యొక్క వాక్కును పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి 89వ కీర్తన 28వ వచనాన్ని చదువుకుందాం. 89వ కీర్తన 28వ వచనం. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చిన అద్భుతమైన ప్రవచనాన్ని ఇక్కడ చూస్తా ఉన్నాం. నా కృప నిత్యము అతనికి తోడుగా ఉండజేసేదను, నా నిబంధన అతనితో స్థిరముగా ఉండును. ఈ పై వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే 27వ వచనంలో, కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజుల్లో అత్యున్నతునిగా అతని నుంచెదను. నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును అని చెప్పబడిన ఈ మాట స్పష్టముగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చి దేవాతి దేవుడు సెలవిస్తున్న మాట. రోమా పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో రోమాపత్రిక 8వ అధ్యాయం 27వ వచనాన్ని చూద్దాం. క్షమించండి, 29వ వచనంలో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, తన కుమారుడు అనేక మంది సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు అనే మాటను చూస్తున్నాం. కనుక అనేక కుమారులలో జ్యేష్ఠుడగునట్లు అనగా దేవునికి అనేక మంది కుమారులు, వారిలో ఈయన జ్యేష్ఠుడుగా ఉండవలెను అనే దేవునికి అద్భుతమైన హృదయ వాంఛ. అనగా మనలను యేసుక్రీస్తు వారి ద్వారా తనకు కుమారులనుగా చేసుకొని మనందరికీ జ్యేష్ఠునిగా ఆయనను చేయుట లేక ఉంచుట, కలిగి ఉండుట, ఇది అద్భుతమైన ఉద్దేశం. ఆయన మొదటి కుమారుడు, తర్వాత మనము దేవునికి కుమారులుగా చేయబడుట. అందుకొరకే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపారు అని మనము హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయంలో 10వ వచనంలో చూస్తాం. మన హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో, 2వ అధ్యాయం 10వ వచనంలో, ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, అనేకమైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేయుట ఆయనకు తగును. కనుక అనేక మంది కుమారులను మహిమకు తెచ్చే భాగ్యము లేక బాధ్యత యేసుక్రీస్తు వారికి తండ్రి అయిన దేవుడు అప్పగించారు. ఆ ఉద్దేశం కొరకై ఈ మానవులను తన కుమారులుగా చేసుకునేందుకు మానవుల పాప అపరాధములన్నిటినీ కూడా తొలగించి తీసివేసి వారిని విమోచించి వారిని నీతివంతులుగా చేసి తన సన్నిధిలో నిలవబెట్టేందుకు గాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి నర శరీర ఆకారములోకి రక్తమాంసములు గలవానిగా పంపినట్లుగా చూస్తూ ఉన్నాం. 53వ అధ్యాయం యెషయా గ్రంథములో అతని వలన యెహోవా ఉద్దేశ్యము సఫలమగును అని చెప్పబడుతోంది కదూ. 53వ అధ్యాయం యెషయా గ్రంథంలో 12వ వచనంలో దేవాది దేవుడు యేసుక్రీస్తు వారికి చెప్పే మాట ఏమంటే, 53వ అధ్యాయము 12వ వచనంలో, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను, ఘనులతో కలిసి అతని కొల్ల సొమ్ము విభాగించుకును. ఏలయనగా
మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనము చేసెను. కనుక అనేకుల పాపమును భరించేందుకే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపారు. కనుక మనందరి పాప భారమును భరించిన వాడై వాటికి తగిన శిక్ష ఆయనే సిలువలో భరించిన వాడై మనందరికి బదులుగా తాను శిక్ష అనుభవించిన వాడై మనకు శిక్ష లేకుండా రక్షణ ప్రసాదించిన దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మన పాప శిక్ష అంతటినీ ఆయన భరించేశాడు. కనుక మనకిక మన పాపములను బట్టి మనకు శిక్ష లేకుండా చేశారు యేసుక్రీస్తు వారు. తాను చిందించిన రక్తధారల వలన అనేకులను నిర్దోషులుగా చేయును అని 11వ వచనం చెప్పబడుతోంది. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. అనేకులను నిర్దోషులుగా చేయును. కాబట్టి నా ప్రియమైన చెల్లి, నా తమ్ముడా, నిన్ను కూడా నిన్ను మనల్ని అందరినీ కూడా ఆయన నిర్దోషులుగా చేశాడు. ఆయన రక్తధారాలు చిందించారే, ఆ రక్తము చేత మనం శుద్ధీకరణ నొందిన వారమై, పరిశుద్ధపరచబడిన వారమై దేవుని సన్నిధిలో ప్రవేశించే ధైర్యాన్ని కలిగి ఉన్నాం. హెబ్రీ 10వ అధ్యాయం 19-20 వచనాల ద్వారా. కనుక దేవుడు తన ఎదురు నిలబెట్టబడిన వీరిని తన కుమారులుగా స్వీకరిస్తున్నారు. ఎందరు ఆయన నామములు విశ్వాసం ఉంచెదరో వారందరూ దేవునికి కుమారులగునట్లుగా అని చూస్తున్నాం. మనమందరం ఆయన కుమారులం కావాలని. ఇప్పుడు మనం ఎవరేమి? 8వ అధ్యాయం 44వ వచనం చూస్తాం యోహాను సువార్తలో. మీరు మీ తండ్రి అపవాది సంబంధులు, వాని క్రియలే చేస్తున్నారు. అబద్ధములు, నరహత్యలు వాడి యొక్క స్వభావం. కనుక మీ జీవితంలో ఆ సాతాను యొక్క క్రియలు చేస్తున్నారు కనుక సాతాను పిల్లలుగా ఉన్నారు మీరు. అయితే మీ క్రియలన్నిటి కొరకు నా కుమారుని శిలువ మీద బలిగా అర్పించాను కనుక ఈ విషయాన్ని మీరు నమ్మినట్లయితే, ఆ పాపములన్నీ ఒప్పుకున్నట్లయితే క్షమించి శుద్ధీకరించి నా కుమారులుగా చేసుకుంటాను, దత్తత చేసుకుంటాను అంటున్నారు. కనుక గలతీపత్రిక 4వ అధ్యాయాన్ని కూడా స్వీకృత పుత్రాత్మ అని చూస్తాం. మనం సాతాను పిల్లలుగా జీవిస్తున్న మన జీవితాలను తనకు పిల్లలుగా, తన కుమారులుగా, తన కుమార్తెలుగా అంగీకరించే దైవ ప్రేమ మనం గమనించవలసి ఉంటున్నాం. ప్రేమైన చెల్లి, నా తమ్ముడా, ఇంత గొప్ప భాగ్యత ఈ శత్రువైన సాతాను చేతుల్లోంచి, ఈ దయ్యం యొక్క చేతుల్లో నుండి, ఈ అపవాది చేతుల్లో నుండి విడిపింపబడి దేవునికి పిల్లలయ్యే గొప్ప భాగ్యము యేసుక్రీస్తు వారి ద్వారా అనుగ్రహించబడింది. దాన్ని అంగీకరించినట్లయితే ఈ ఆనందము, ఈ ఆధిక్యత, ఈ అధికారం మనదయింది, మీదవుతుంది. నా ప్రియ చెల్లి, తమ్ముడా, నిరాకరించవద్దు. సాతాను యొక్క పిల్లలుగా, అపవాది యొక్క పిల్లలుగా చెడు జీవితాలు కలిగి ఉండి నాశనానికి వెళ్ళే ఆ జీవితాన్ని నుండి విడుదల పొంది విమోచన నుండి దేవునికి కుమారులుగా, కుమార్తెలుగా చేయబడే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించారు. కనుక వాని చేతుల్లోని విడిపింపబడి దేవుని యొద్దకు వచ్చి దేవుని బిడ్డలుగా కాబడేందుకు గాను ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు. వీరందరిలో, మనందరిలో ఆయన జ్యేష్ఠుడు. కనుకనే మనం చదివిన వాక్య భాగంలో 27వ వచనం చూస్తున్నాం. మనం 27వ వచనంలో నేను అతను నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును అంటున్నారు. యేసు ప్రభువు చెప్పిన మాట. ఇలాగుననే మనము ఇదే వాక్య భాగంలో చూసినట్లయితే 19వ వచనంలో అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చి ఉంటివి, నేను ఒక శూరునికి సహాయము చేసి ఉన్నాను, ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకని నేను హెచ్చించి ఉన్నాను. ఎవరైనా ఒక శూరుడు అనగా పాపమును జయించుటలో శూరుడు, మరణమును జయించుటలో శూరుడు,
సాతానుని జయించట్లో శూరుడు, సమాధిని గెలుచటలో కూడా సూర్యుడు యేసుక్రీస్తు వారు. కనుక శూరునికి సహాయం చేసి ఉన్నాను, ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను. కనుక అందరి వల్లే ఆయన రక్తమాంసము కలవాడైనను ఆయనను నేను హెచ్చించి ఉన్నాను ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి తండ్రి అయిన దేవుడు సెలవిస్తున్నాడు. అట్లాగే 24వ వచనంలో కూడా నా విశ్వాసతయు నా కృపయు అతనికి తోడయుండును, నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. అలాగే 27వ వచనం చూస్తాం, అతను నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదునని. యేసుక్రీస్తు వారికి అద్భుతమైన ఆయన గుర్చిన ప్రవచనములు దావీదు మహారాజు గారు తన కీర్తనలో ముందుగా ఎరిగిన వాడే చెప్తూ ఉన్నారు. ఇవన్నీ యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాటలు. ఈలాగు చెప్పిన తర్వాత దావీదు విషయంలో దేవాది అంటున్నారు, 21 ఆశీర్వాదములను దావీదు నిబంధనలుగా, దావీదునకు చేస్తున్న నిబంధనలుగా చెప్పబడుతూ వస్తున్నాయి. కనుక దానికి ముందుగా చెప్పబడినటువంటి యేసుక్రీస్తు వారు దావీదు కుమారుడిగా వర్ణించబడ్డారు. నూతన నిబంధనలు దావీదు యొక్క కుమారునిగా వర్ణించబడ్డారు యేసుక్రీస్తు వారు. 21 నిబంధనలు, 21 ఆశీర్వాదములు దావీదుకి ఇచ్చిన దేవుడు అతని కుమారునిగా యేసుక్రీస్తు వారిని ఈ లోకాన్ని పరిచయం చేశారు. నా ప్రియమైన చెల్లి, నా తమ్ముడా, ఇంత గొప్ప ఆశీర్వాదం నీకు నాకు నిలిచి ఉంటుండగా ఆయన దేవుని కుమారులుగా, యేసుక్రీస్తు వారికి తమ్ముళ్ళుగా, చెల్లాయిలుగా పరలోకంలో ఆయనతో పాటు ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకునే భాగ్యాన్ని మనకు దేవుడు అనుగ్రహించి ఉంటుండగా అపవాది పిల్లలుగా, సాతాను పిల్లలుగా, నీచ ప్రవర్తన కలిగి అపవిత్రమైన అలవాట్లతో, అపవిత్రమైన స్వభావాలతో, తిరుగుబాటుతనాలతో, ద్రోహాలతో, మోసాలతో, అన్యాయాలతో, అక్రమాలతో, అబద్ధాలతో, ఈ త్రాగుడుతో, జూదంతో, ఇటువంటి చెడ్డ వ్యసనాలకు లేబడి నీచమైన బ్రతికి చచ్చి నరకాగ్నికి పోవటం కంటే అనుగ్రహింపబడిన గొప్ప కృపను అంగీకరించి దేవునికి కుమారులుగా చేయబడి యుగయుగాలు దేవునితో ఆనందించే ఈ ధన్యత కొరకు ఆశపడుట ఎంత మేలో కదా. ఈ ఉదయకాలమే ఇట్టి మనస్సును దేవుడు మీకు అనుగ్రహించి ఆయన ఎద్దుకు వచ్చే భాగ్యాన్ని అనుగ్రహింతురుగాక. నా ప్రియులారా, దైవవాక్యం స్పష్టంగా చెప్పబడతా వస్తోంది. దేవాతి దేవుడు తన కుమారుల విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఉంటారు. అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అంగీకరించిన ప్రతి కుమారుని విషయంలో కూడా దైవ స్వభావాన్ని కలిగి, యేసుక్రీస్తు వారి యొక్క మనస్సును కలిగి ఈ లోకంలో దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన వారిగా జీవించటయే దైవ కుమారులుగా మన బాధ్యత అని స్పష్టంగా చెప్పబడతా ఉంది. ఒకవేళ నీవు నేను పాపం చేస్తే, ప్రభువును అంగీకరించి పాపం చేస్తే మనల్ని ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టడు అని వాక్య భాగం స్పష్టంగా చెప్తోంది. కనుక యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలోనైనా 24 నుంచి 28 వచనాలను చూచిన, రోమాపత్రిక 6వ అధ్యాయం 16 నుంచి 23 వచనాలు చూచిన, 8వ అధ్యాయం 12, 13 వచనాలు చూచిన, 1 కొరింథీ 6వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు చూచిన, గలతీ పత్రిక 5వ అధ్యాయం 19, 21 వచనాలు చూచిన, 6వ అధ్యాయం 7, 8 వచనాలు చూచిన, ఆయన పిల్లలమైన మనము మన పరిశుద్ధతను కాపాడుకొనకపోయినట్లయితే తండ్రి వలె ఆయన మనల్ని శిక్షించి చక్కదిద్ది సరిచేసేవానికి ఉంటున్నాడు. కనుక ఎలాగైతే పాపము చేసిన మానవులు నరకానికి పంపిస్తారో దేవుడు, విశ్వాసులుగా ఉండి పాపం చేస్తే నరకానికి పంపరు కానీ శిక్ష తప్పనిసరి. కనుకనే కుమారులుగా తండ్రి యొక్క శిక్షకు లోబడి ఆయన ద్వారా శిక్ష పొందిన వారిగా పరిశుద్ధపరచబడి ఆయన ఎద్దుకు చేర్చబడే భాగ్యాన్ని ప్రభు మనకిస్తున్నాడు. ఉదయకాలం జ్ఞాపం చేసుకుందాం, జ్యేష్ఠ కుమారునిగా యేసుక్రీస్తు వారిని ఉంచిన దేవుడు ఆయనకు తమ్ముళ్ళుగా, చెల్లాయిలుగా నిన్ను నన్ను అంగీకరిస్తున్నాడు. మనల్ని కూడా తన కుమారులుగా అంగీకరిస్తున్నాడు. మరి ఆయన కుమారుల వలె జీవించబద్ధులం, ఆయనకు తగినట్లుగా జీవించబద్ధులమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో రక్షణ పొందుట ఒక ఎత్తు అయితే, ఆ రక్షణను కాపాడుకుంటూ వెళ్ళటం మరొక ఎత్తు. పరిశుద్ధపరచబడట ఒక ఎత్తు అయితే, ఆ పరిశుద్ధతను కాపాడుకుంటూ వెళ్ళటం ఒక ఎత్తు.
నీతిమంతులుగా చేయబడటం ఒక ఎత్తు అయితే, ఆ నీతిని కాపాడుకుంటూ వెళ్ళటం మరొక ఎత్తు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడే మన అందరిలో కార్యమును జరిగించునుగాక. నా ప్రియులారా, దేవునికి కుమారులుగా చేయబడి యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళుగా చెల్లాయలుగా ఆయన రాజ్యములకు వారసులుగా ఆయన స్వాస్థ్యమును ఆయనతో కలిసి పంచుకునే పరలోక భాగ్యాన్ని తేలికగా ఎంచవద్దని, నికృష్టమని పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా దొరికే కుమారత్వానికి మీరు వారసులు కావాలని యేసుక్రీస్తు వారి పేరిట బ్రతిమలాడుతూ ఉన్నాను. ప్రభు తన కార్యమును మీలో జరిగించి విమోచించి సంరక్షించునుగాక. ప్రార్థిస్తారు. ప్రియమైన తండ్రి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపను బట్టి మమ్మల్ని మీ కుమారులుగా కుమార్తెలుగా చేసుకుని ఉన్నారు. స్తోత్రాలు. మరి మా ప్రియులు ఇంకా దూరంగా ఉన్న వారిని కరుణించండి. వారిని కూడా మీరు ఆకర్షించి నీ వారిగా చేసుకోనండి. నా తండ్రి, కుమారులమని చెప్పుకుంటూ దురాగతనము లోబడేటువంటి దుష్టత్వాలకు లోబడే వారిని జ్ఞాపకం చేసుకోనండి. శిక్ష తప్పదని హెచ్చరించి జాగ్రత్తగా వారి ప్రవర్తన కాపాడుకున్నట్లో సహాయం చేయండి. యేసుక్రీస్తు వారి నామమున వందన స్తోత్రములతో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప మీకు నిత్యము తోడుగా ఉండును గాక. ఆమేన్. ఆమేన్.